అందరికీ నమస్కారం అండి. ఈవేళ ఆరుద్ర నక్షత్రంలో శివయ్య స్వామి పూజ ఎలా చేసుకున్నానండి నేను. ఆరుద్ర నక్షత్రంలో రుద్రుడు పుట్టాడండి. అదే రుద్రుడు అంటే శివయ్య స్వామి. ముందుగా మనం శివయ్య స్వామికి అభిషేకం పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలండి. ప్రక్కన బాబా విగ్రహం ఉంది ఏంటి అనుకుంటున్నారేమో, నేను నిత్యం ఇలానే అభిషేకం చేసుకుంటానండి శివయ్య స్వామికి, బాబాకి. తర్వాత అభిషేకం చేసుకునండి ఫ్రూట్ జ్యూస్లతో కూడా అభిషేకం చేసుకోవాలి. చేసుకుని చెరుకు, పసుపు, కుంకుమ, గంధంతో కూడా అభిషేకం చేసుకోవాలండి. తర్వాత మనం చెరుకు రసం, కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. మన శక్తి కొలది మనకి ఏ ఫ్రూట్స్ దొరికితే వాటితో అభిషేకం చేసుకోవాలండి. తర్వాత నేను ఈవేళ కొబ్బరి దీపం పెడుతున్నాను. కొబ్బరి దీపం ఏంటంటే ప్రతి సోమవారం కూడా పెట్టుకోవచ్చండి. ఇది ఎంతో మహిమాన్విత గల దీపం అండి. మనం ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో స్వస్తికు గుర్తు వేసుకునండి, కొద్దిగా బియ్యం వేసుకుని కొబ్బరి చెప్పు నిండుగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. వేసుకుని 3 ఒత్తులు వేసుకోవాలండి. ఒకటేమో తూర్పు వైపు ఉండాలి, ఒకటేమో ఈశాన్యం వైపు ఉండాలి, ఒకటి ఉత్తరం వైపు ఉండాలండి. తర్వాత ఈ దీపం వెలిగించగానండి శివయ్య స్వామి అష్టోత్తరం చదువుకోవాలండి. అష్టోత్తరం ఏంటంటే నేను 108 నామాలకి నేను మహాబిలవ దళాలతోటి అష్టోత్తరం చేసుకున్నానండి. మహాబిలవ దళాలు ఏంటంటే ఇది మూడు స్టెప్పులు ఉంటాయండి. ఒక్కొక్క స్టెప్కి 3 ఆకులు ఉంటాయి. బిలవ దళం అంటే 3 ఆకులు ఉంటాయండి. అది బిలవ దళం అంటారు. ఇది మహాబిలవ దళం అనమాట. ఇది ఎంతో శక్తివంతమైన దళం అండి ఇది. తర్వాత మనం పూజ చేసుకున్నాకనండి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించుకోవాలి. ఇంకా మనం దీపం వెలిగించక మిగిలిన చెక్క ఉంది కదండి, దాంట్లో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే అది నైవేద్యం కింద అవుద్దండి. మన శక్తి కొలది మళ్ళీ మనం నైవేద్యం కూడా చేసుకుని పెట్టొచ్చండి. మన ఇష్టం ఏ నైవేద్యమైనా పెట్టొచ్చండి. తర్వాత ఇది మనకి ధూపం, దీపం, నైవేద్యం అయిపోయాక తాంబూలం కూడా పెట్టుకోవాలి. పెట్టుకునండి మన మనసులో కోరిక దీపం వెలిగించడం వల్ల, ఈ పూజ చేయటం వల్ల మనకి మనసులో కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. ఇది మహాశివరాత్రి కంటే మహాశివరాత్రి ఎంతో గొప్పది. మహాశివరాత్రి కంటే ఈ స్వామి పుట్టినరోజు ఇంకా గొప్పదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.